మన మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మాటేనండి. ఎన్నికల వరకు వీళ్ళ అడ్రస్ అంతా హైదరాబాద్. ఇప్పుడు కూడా వారానికి 2 రోజులు, వారానికి 5 రోజులే ఇక్కడ. ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల వరకు వీళ్ళ అడ్రస్ అంతా హైదరాబాద్. ఇప్పుడు కూడా మరి మనం ఎక్కడండి? మనకి లోటస్ పాండ్లో ఓ ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, విశాఖపట్నంలో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్. పాపం గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి పూర్వం నుంచి హైదరాబాదులో ఇళ్ళున్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి హోదాలో, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే స్థిరంగా ఉంటారు. మన ఉమ్మడి హైదరాబాదు పోయేస్తూ ఉంటారు, ఎవడైనా పోయేస్తూ ఉంటారు, మీరు కూడా పోయేస్తూ ఉంటారు. మరి మీది పక్క రాష్ట్రం కదా, మరి మా నాయకులది పక్క రాష్ట్రం కాదు, మన రాష్ట్రమే, మన తెలుగు ప్రాంతమే. మీది పక్క రాష్ట్రం కదా, మీరు కన్నడ కదా, మీరు కర్ణాటక వారు కదా. మా వారు తెలుగువారు సార్, మేము కన్నడ కాదు సార్. మేము బెంగళూరులో ప్యాలెస్ లేదు సార్, మాకు ఊరూరా ప్యాలెస్లు కట్టుకునే సంస్కృతి లేదు సార్. మాకు పేద ప్రజలు, అభివృద్ధి, సాంప్రదాయం, సంస్కృతి అన్నం ఉన్న మనుషులం సార్. మేము ఏదో ప్రజల కోసం బతుకుతున్నాం సార్. మేము వ్యాపారాలు చేయట్లేదు సార్, వ్యాపారాలు చేసేవాళ్ళు కాదు సార్. ఉన్న ఆదాయాన్ని వదులుకొని వచ్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు రోజు 40 గంటలు, 40 ఏళ్ళ నుంచి రోజు 16 గంటలు కష్టపడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మేము లిక్కర్ వ్యాపారాలు చెయ్యరు సార్ మీలాగా.